అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఎన్నో శుభాలతో కూడినటువంటి నెల, పుణ్యాలు సంపాదించుకునేటువంటి నెల, పాపాలు అత్యధికంగా అల్లా క్షమించే నెల, ఒక గొప్ప నెల రమజాన్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ గురించి ఎన్నో ముఖ్యమైనటువంటి శుభాలను, ముఖ్యమైనటువంటి అభ్యుదయాలను బోధించడం జరిగింది. చాలా మంది సహోదరులు అడుగుతున్నారు, అఫ్రోజ్ భాయ్, ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి, తరావి ఎప్పుడు చదవాలని. మొట్టమొదటిగా మనం బాగా గుర్తుంచుకోవాలి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు నెల పొడుపు అంటే నెలవంకను చూసి ఉపవాసాలు ప్రారంభించండి, నెలవంకను చూసి ఉపవాసాలను విరమించండి అన్నారు. అంటే మనకి నెల పొడుపు కనబడింది అనుకోండి, ఈరోజు రేపు ఉపవాసాలు ఉంటాం, ఈరోజు తరావి చదువుతాం. అలాగే నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల పొడుపును చూసి ఇంకా ఆ రోజు రాత్రి తరావీ ఉండదు, అలాగే మర్నాడు రోజు మనం పండగ చేసుకుంటాం, ఉపవాసం ఉండదు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, ఈ రమజాన్ నెలలో ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పని ఏంటంటే సమయాన్ని ఎలా గడపాలి, ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటి ఏంటంటే ఖురాన్ చదువుతూ మన సమయాన్ని ఎక్కువ గడపాలి. అదే భాషలోనైనా పర్లా, అరబీలోనైనా, ఉర్దూలోనైనా, ఇంగ్లీష్లో అయినా, తమిళ్లో అయినా, కన్నడ అయినా, హిందీ అయినా, మలయాళం అయినా, తెలుగు అయినా, ఏ లాంగ్వేజ్ అయినా ఓకే. తర్వాత నమాజులో చదివేటువంటి సూరాలు నేర్చుకుంటూ సమయం గడపాలి. ఎందుకంటే మనం మామూలుగా ఇతర నెలల్లో ఎలాగా మనం సూరాలు గట్రా నేర్చుకోం. కనీసం ఇప్పుడన్నా కొద్దిగా టైం తీసి నేర్చుకోవాలి కదా. ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే ఎలాగా? మసీదుకి వెళ్తాం కదా, నమాజు నేర్చుకోవాలి కదా. ఆడవాళ్ళు ఏమో ఇంట్లో ఉంటారు, కనీసం వాళ్ళ నమాజులు సరిగ్గా నేర్చుకోవాలి కదా. సోదరులారా, సోదరీమణులారా, దాని గురించే నమాజు యొక్క సూరాల్ని మనం ఈ నెలలో నేర్చుకోవడం అనేది టైం అందులో గడపాల. ఆ తర్వాత మనం అల్లా నామస్మరణ చేస్తూ సమయాన్ని ఎక్కువ గడపాల. సుబ్హానల్లా, అల్లా పవిత్రుడు. అల్హమ్దులిల్లా, సమస్త పొగడ్తలు అల్లాకే. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు. ఈ అల్లా యొక్క నామాన్ని ఎక్కువగా స్మరిస్తూ సమయాన్ని గడపాల. అలాగే సోదరులారా, సోదరీమణులారా, అతి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రమజాన్ నెలలో మనం శైతానికైతే దూరం అయిపోయాం, కానీ శైతాన్ గాడు వదిలినటువంటి ఆ ఆయుధాలకైతే, ఆ వస్తువులకైతే మనం బానిసలు అయిపోయాం. ఏమిటి అంటే టీవీ, మొబైల్లో వచ్చేటువంటి వ్యర్థమైనటువంటి సినిమాలు, వ్యర్థమైనటువంటి సిరీస్లు, వీటికి దూరంగా ఉండాల. రమజాన్ నెలలో కూడా టీవీలు పెట్టుకొని ఆ సీరియల్ చూస్తూ, రమజాన్ నెలలో కూడా మనం ఆ మొబైల్ చేతిలో పెట్టుకొని ఆ ఫేస్బుక్లో పైకి గెంటుతూ పైకి గెంటుతూ పైకి గెంటుతూ పైకి గెంటుతూ టైం అంతా అందులో నాశనం చేసేసుకుంటే ఇంకా రమజాన్ నెలలో పుణ్యాలు కూడా అల్లా క్షమించుగాక. అందుకోసమే ముఖ్యంగా రమజాన్ నెలలో ఈ టీవీకి మరియు మొబైల్ని దూరం పెట్టాలా. ఆ తర్వాత రెండో విషయం, సోదరులారా, సోదరీమణులారా, పూర్తి నెలంతా ఉపవాసాలు ఉండే సంకల్పం చేయాల. పూర్తి నెలంతా అల్లాతో దువా చేయండి, అల్లా మాకు పూర్తి నెలంతా ఉపవాసాలు ఉండే భాగ్యం ఇవ్వని. పూర్తి నెలంతా ఉపవాసాలు ఉండాలని ఒక ఐడియా ఉందండి. ఆ ఐడియా ఏంటంటే, ఎవరైనా ఈ నెలలో బాగా పని చేస్తారనుకోండి, కొద్ది పని తగ్గించుకోవాలా, పని సులువు చేసుకోవాలా. ఉపవాసాలు మనం ఏవైతే ఉంటామో ఆ ఉపవాసాల కోసం పనులు తగ్గించుకోవాలా. మన వాళ్ళు ఏం చేస్తారంటే పనుల కోసం ఉపవాసాలు తగ్గించేస్తారు. క్షమించుగాక, పనుల కోసం ఉపవాసాలు తగ్గించకూడదు, ఉపవాసాల కోసం పనులు తగ్గించుకోవాలా. సోదరులారా, సోదరీమణులారా, 5 పూట్ల నమాజులతో పాటు తరావీ నమాజ్ చేసే సంకల్పం చేయాలా. ఎందుకంటే 5 పూట్ల నమాజు రంజాన్ నెలలో చేస్తాం, మరి దాంతోపాటు తరావీ నమాజ్ చేయాలి కదా. పుణ్యాలు సంపాదించుకున్నారు కదా ఈ నెల. ఈ తరావీ నమాజులు నిలబడటానికి నానా ఇబ్బందులు పడిపోతారు మనోళ్ళు. ఇలా కదులుతారు, అలా కదులుతారు, ఇలా వంగుంటారు, అలా కదులుతారు. అమ్మాయి రకరకాలుగా నడుము పట్టేసిందని అలా వంగుంటారు కొంతమంది. ఎందుకు అంటే ఇఫ్తార్ టైంలో బాగా మేసేసి, అల్లా క్షమించుగాక, బాగా మేసేయకూడదు. ఏదో ఇఫ్తార్ ఏంటంటే మన ఒంటికి కొద్దిగా శక్తి కోసం తినాలి అంతే. ఒకప్పుడు ఉపవాసాలు ఉంటే ఒళ్ళు తగ్గాయి, ఎనర్జీ పెరిగేది అల్లాది అల్లా. ఈ రోజుల్లో ఉపవాసాలు ఉంటే సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి బాబోయ్ అని చెప్పేసి
మటన్ ఉంది ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చావే, చికెన్ తెచ్చాను కదా తీసుకొచ్చావే, ఫిష్ తెచ్చాను కదా తీసుకొచ్చావే, ప్రాన్స్ తెచ్చాను కదా తీసుకొచ్చావే, అరటిపళ్ళు ఉన్నాయా, పెరుగుందా, టీ పెట్టవే బాబా తొందరగా టైం అయిపోతుందని చెప్పి మొత్తం అన్ని వేసేసి కలగలిపినటువంటి మిక్సీలో మొత్తం అన్ని కొట్టేసి ఇంత పెద్ద పొట్ట ఇంత పెద్ద ఒళ్ళు పెంచేసి ఏంటి ఉపవాసాల వల్ల ఒళ్ళు తగ్గడం, మన యొక్క బలం పెరగడం మానేసి ఈ పొట్ట పెరిగిపోయి ఒళ్ళు పెరిగిపోయి తెరుపులు వచ్చేస్తున్నాయి నమాజులో కూడా. అల్లా క్షమించుగాక. అందుకే ఏంటంటే మనం తరావీ సులభంగా చదవాలంటే ఇఫ్తార్ లైట్ గా తీసుకోవాలా. బలమైన ఫుడ్డే తినండి. ఖర్జూరం చాలా బలమైంది, ఖర్జూరం తినం. పకోడీ, సమోసా, బజ్జీ ఇవన్నీ తిన్నాం. అల్లా క్షమించుగాక. ఖర్జూరం తినండి. ఖర్జూరం తినడం వల్ల ఎనర్జీ పెరుగుద్ది. ఆడవాళ్ళకైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది. దానికోసమే సోదరులారా సోదరీమణులారా మనం 5 పూటల నమాజ్తో పాటు తరావీ చేయాలా. అలాగే ఎవరైతే ఉపవాసాలు ఉండడం లేదో, నమాజులు చదవడం లేదో వాళ్ళకి ప్రేమగా చెప్పాలా. కొద్దిమంది ఉంటారు ప్రేమగా చెప్పడం మానేసి నమాజ్ చేయవా, ఉపహాలు ఉండవా, ఇంకెందుకు నరకనకు పోతావు, అలా వేసేస్తాండి నరకంలో అంటుంటారు. ఇలా కాదండి, భయపెట్టకూడదు, ప్రేమగా చెప్పాలి వాళ్ళకి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరు ప్రజలకు ఇస్లాంని సులభం చేయండి, శుభవార్తలు తెలపండి, ప్రజలను భయపెట్టకండి అన్నారు. ఇది హదీస్. ఇది ప్రజలకేంటి ఇస్లాంని సులభంగా చెప్పండి, శుభవార్తలు చెప్పండి, ప్రజల్ని భయపెట్టకండి, కష్టమైన విషయాలు చెప్పకండి అన్నారు. సులువుగా చెప్పాలా. అలాగే సోదరులారా సోదరీమణులారా రమజాన్ నెలలో మన పిల్లలకి నమాజులు ఎలా చదవాలో, ఉపవాసాలు ఎలా ఉండాలో, సూరాలు ఎలా చదవాలో కొద్ది టైం తీసి వాళ్ళకి నేర్పించాలా. మన బాధ్యత లేదా? ఈ రోజున పిల్లల్ని తొందరగా పడుకోమ్మా, పొద్దున్న ఎగ్జామ్కి లెగాలంటారు కానీ తొందరగా పడుకోమ్మా నమాజ్కి లెగాలని చెప్తారా? అల్లా క్షమించుగాక. అల్లా ముందు సిగ్గుతో తలెత్తుకోలేమండి మనం. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా మనం ఖచ్చితంగా ఈ రంజాన్ నెలలో ఈ విషయాలన్నీ పాటిస్తే అల్లా మనతో సంతోషపడతాడు. మనం ప్రతి మంచి పని అల్లా కోసమే చేయాలా. అల్లా తబారక్ తఆలా మనందరికీ చెప్పి ఉండడం కంటే ఆచరించి భాగ్యం సాధించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.